ఈ రోజే లాస్ట్ డే ఓటింగ్కి. మీ ఫేవరెట్ కంటెస్టెంట్కి ఓట్ వేయండి. ఎవరు ఎలిమినేట్ అవుతారో అనుకుంటున్నారో తక్కువ ఓటింగ్లో వాళ్ళు ఎలిమినేట్ అవ్వనివ్వండి. ఓట్స్ని స్ప్లిట్ చేయకండి. అలాగే ఇంకా ఫస్ట్ ప్లేస్లో వచ్చేసి నిఖిల్ ఉన్నాడు, సెకండ్ ప్లేస్లో వచ్చేసి గౌతమ్ ఉన్నాడు. అంటే ఇద్దరికి డిఫరెన్స్ ఏం లేదు, చేంజ్ అవుతున్నారు. 1% డిఫరెన్స్తో చేంజ్ అవుతున్నారు. ఓటింగ్ అయితే ఇక్కడి నుంచి కూడా నిఖిల్కి ఎక్కువగానే పడుతుంది, గౌతమ్ కూడా చాలా బాగా ఓటింగ్ పడుతుంది. నిఖిల్ అంటే ఫస్ట్ నుంచి టాస్క్లు బాగా ఆడుతున్నాడు, ఫస్ట్ నుంచి ఉన్నాడు కాబట్టి ఓట్ బ్యాంక్ ఉంది, సీరియల్లో చేశాడు కాబట్టి ఆ ఫ్యాన్స్ ఉన్నారు. అలాగే ఇక్కడి నుంచి పడుతుంది. గౌతమ్ అయితే వైల్డ్ కార్డ్లో వచ్చాడు, అసలు టాప్ 5లోనే ఉండకూడదు. గౌతమ్ వైల్డ్ కార్డ్లో వచ్చి ఇంతవరకు వచ్చి విన్నర్ అయ్యే క్వాలిటీస్ తెచ్చుకున్నాడంటే గౌతమ్ కూడా చాలా గ్రేట్. ఈ సీజన్లో ఇద్దరే విన్నర్స్ ఉన్నారు, ఒకటి నిఖిల్, 2 గౌతమ్. ఒకరు విన్నర్ అవుతారు, ఒకరు రన్నర్ అవుతారు, ఇంకెవరు వచ్చే ఛాన్సే లేదు. ఇంకా థర్డ్ పొజిషన్లో వచ్చేసి ప్రేరణ ఉంది. ప్రేరణ కూడా బాగానే ఓటింగ్ పడుతుంది. ఇంకా నిన్నటి ఎపిసోడ్తో కొంచెం వర్కౌట్ కూడా అవుతుంది. ఇంకా ఫోర్త్ ప్లేస్లో వచ్చేసి ఇప్పుడు నబీల్ ఉన్నాడు. నబీల్ కూడా గేమ్ ఆడినా ఆడకపోయినా ఓటింగ్ బాగానే పడుతుంది, బాగా ఓట్ బ్యాంక్ క్రియేట్ అయింది నబీల్ కూడా. ఇంకా ఫిఫ్త్ వచ్చేసి విష్ణుప్రియ ఉంది. ఇంకా సిక్స్త్ వచ్చేసి పృథ్వీ ఉన్నాడు. నిన్న టాస్క్ బాగా ఆడాడు, అలాగే కొంచెం అన్యాయం జరిగింది, అందుకే ఓటింగ్ ఆర్డర్లో చేంజ్ అయింది కొంచెం. పృథ్వీ ఉన్నాడు. ఇంకా సెవెంత్ వచ్చేసి అవినాష్ ఉన్నాడు. ఎయిత్ వచ్చేసి టేస్టీ తేజ ఉన్నాడు. వీళ్ళ ముగ్గురులో ఇద్దరిని ఎలిమినేట్ చేస్తారు, పృథ్వీ, టేస్టీ తేజ, అవినాష్. ఎవరినన్నా వీళ్ళు ఓజీ క్లాన్ నుంచి రాయల్ క్లాన్ నుంచి అనుకుంటున్నారు. డబుల్ ఎలిమినేషన్ ఉంటే ఒకటి పృథ్వీ వెళ్తాడు, ఇంకోటి అవినాష్ తేజ, ఇద్దరిలో ఒకరు వెళ్తారు. అలా నాకైతే ఇంకా టికెట్ ఫినాలే కన్ఫర్మేషన్ రాలేదు, వచ్చాక అప్డేట్ చేస్తా.